నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ప్రజా దర్బార్ పెడుతున్నాడట. ఏం దర్బారో నాకు తెలియదు. అంబికా దర్బార్ అగరబత్తి ఏం కాదు. ప్రజా దర్బార్ అనేది ఎందుకు పెడతారు? ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. ప్రజల సమస్యలు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ, చీఫ్ మినిస్టర్ అయితే చీఫ్ మినిస్టర్, వాట్ ఎవర్, వాళ్ళు ఆ సమస్యల్ని నోట్ డౌన్ చేసుకుని వాటిని పరిష్కార రీతిలో దానికి అడుగులు వేయటానికి ప్రజా దర్బార్ పెడతారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా దర్బార్ పెట్టాడే అనుకోండి, దాంట్లో సమస్యలు గుట్టల కింద వస్తాయి. ఎందుకంటే పులివెందుల్లో ఈ క్యాండిడేట్ అసలు పర్యటించలేదు. అట్ ద సేమ్ టైం పులివెందుల గురించి ఇతను ఫోకస్ చేసిన ఎఫర్ట్స్ ఎక్కడ కనిపించవు. స్థానిక ఎన్నికల్లో మనం చూసుకుంటే కనుక టీడీపీ జెండా రెపరెపలాడిపోయింది. ఆఖరికి అవినాష్ రెడ్డిని ఇలా లిఫ్ట్ చేసి పక్కన పడేసే పొజిషన్కి వచ్చింది. పులివెందుల్లో అసలు ఈ పులివెందుల పులి నెక్స్ట్ టైం గెలుస్తుందా లేదన్నది కూడా ఒక చర్చనీయాంశం. ఈ 11 మంది ఎమ్మెల్యేలతో హ్యాపీగా అసెంబ్లీకి వెళ్లకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ప్లకార్డులు పెట్టుకుని తిరిగే జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు తీర్చేస్తాడా? ఇంతకంటే పెద్ద జోక్ ఏమన్నా ఉందా? నువ్వు ప్రజల సమస్యల గురించి మాట్లాడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీకి వెళ్ళాలి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము నీకుందా? లేదు. పదవి ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తాను, పొజిషన్ ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని మాట్లాడే నువ్వెక్కడ రాజకీయ నాయకుడివి? ప్రజాసేవ అన్న వర్డ్ నీ బ్లడ్ ఇంట్లో ఉందా? లేదు. ఉంటే పులివెందులో నీ కాన్స్టిట్యుయెన్సీలో జనాలకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాట్లాడడానికి నువ్వు వెళ్ళాలి. ఆ సత్తా కూడా లేదు. పోనీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రాయాలి. అచ్చం కూర్చో అన్నావు. అచ్చెన్నాయుడు గారికి రాస్తావా? అచ్చెన్నాయుడు గారు మా పులివెందుల్లో ప్రాబ్లం ఉందని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నా పులివెందుల్లో ప్రాబ్లం ఉందని లెటర్లు రాస్తావా? ఏం ఉపయోగం దీనివల్ల? అసలు ఈ దర్బార్ ఎందుకు? ఈరోజే సడన్గా ఈ ప్రజలు ఎందుకు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డికి? ఇక్కడుంది అసలు మొత్తం. ఈరోజు ఏం వారం అండి? మంగళవారం. ఈ ఒక్క కోయిల ముందే కూసింది ఈసారి. యూజువల్గా బుధవారం రోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి శుక్రవారం పొద్దున్న టేక్ ఆఫ్ అయిపోతాడు. విజిటింగ్ ఫ్యాకల్టీ టైమింగ్స్ అవే. ఈసారి చేంజ్ ఆఫ్ సిలబస్ ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. లడ్డూ విషయంలో సీరియస్గా యాక్షన్ స్టార్ట్ అయింది. ఇదంతా కాకుండా మనం చూసుకుంటే సునీల్ నాయక్ని బీహార్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలైపోయినాయి. రఘురామకృష్ణరాజు గారు టార్చర్ కేసు ఉంది కదా, రెడ్డి గారు చెప్తేనే కొట్టించారు అని చెప్పిన వార్తలు బయటకు వినపడితే జనాలందరూ ఇతన్ని ఏ రకంగా చూస్తారని ఒక భయం మొదలవుతుంది కదా. చీఫ్ మినిస్టర్ చెప్పకపోతే అంత కొట్టిస్తారండి ఎవరన్నా? అంత కొడతారా? 3rd డిగ్రీ ఇస్తారా? మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతుందా? అలాగే టార్చర్, నరకం, మరణం, ఇవన్నీ ఒక మనిషికి చవి చూపించేస్తారా? 3rd డిగ్రీ ఇచ్చేస్తారా? అది కూడా ఆళ్ల పార్టీ నుంచి నుంచున్న ఎంపీకి. అవన్నీ బయటకు వస్తుంది. ఇదంతా కాకుండా వాసుదేవరెడ్డి లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టిన అతి ప్రధాన పాత్రధారి, సూత్రధారి వెళ్తున్నాడు. రాజకేశ్ రెడ్డికి బెయిల్ రావట్లేదు. రాష్ట్రం మొత్తం ఇప్పుడు జగన్ వైపు ఇలా చూస్తుంది. ఏం జగన్, ఏం చేసావు ఆంధ్రప్రదేశ్ని? ఖచ్చితంగా ఫోకస్ మొత్తం అతనిపైనే ఉంది. ఎవరు? సిట్ లిక్కర్ కుంభకోణం అంతిమ లబ్ధిదారుడు ఎవడు? ఇది రాష్ట్రంలో ప్రశ్న. కల్తీ లడ్డు అంతిమ లబ్ధిదారుడు ఎవడు? ఇదొక ప్రశ్న. రఘురామకృష్ణరాజు గారిని కొట్టించినప్పుడు వీడియో చూసిన సాడిస్ట్ ఎవడు? ఇది కూడా ఒక ప్రశ్న. రాష్ట్రాన్ని ఇంత నీచ స్థితికి తీసుకొచ్చి అప్పులు పాలు చేసేసి ఆఖరికి హెరిటేజ్ ఇందాపూర్ అని చెప్పి కట్టు కథలల్లి కోర్ట్ ఆర్డర్స్ ని కూడా పక్కన పడేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి అనుకో, బొత్స సత్యనారాయణ గారికి ఉన్న వాల్యూని డీమీన్ చేస్తా కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డీవియేషన్ టాక్టిక్ మొదలు పెట్టడానికి పులివెందుల్లో ప్రజా దర్బార్. ఈ ప్రజా దర్బార్ ఖచ్చితంగా సాయంకాలం నుంచి మొదలవుతుంది. ఆ ప్రజా దర్బార్ నేను డీటెయిల్డ్గా మళ్ళీ ఆయన వెళ్ళొచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమస్యలు తీసుకుంటాడు. ఏం చేస్తావు? నాకు చెప్పి ఏం చేస్తావు? జేబుల్లోంచి ఖర్చు పెడతావా? నాకు తెలియక అడుగుతున్నా. ఎక్కడికి వెళ్తావు? ఎవరితో మాట్లాడతావు? ఎన్ని ముద్దులు పెడితే ఉపయోగం ఏంటి? ఎంతమందికి ఆశీర్వదిస్తే ఉపయోగం ఏంటి? ఫలించాలి కదా అవన్నీ. కోరికలు ఫలిస్తాయి. ఆ పులివెందుల్లో ఇతను తిరిగితే
పులివెందుల్లో కూడా అతని స్థానభ్రంశం అవుతుందన్న భయంతో పులివెందులు ఎంచుకున్నాడు ఇతను. ఇది ఫ్యాక్ట్ కాదా? డౌట్స్ ఉన్నాయా దీంట్లో కూడా? నాకైతే క్రిస్టల్ క్లియర్గా అదే అనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళని హింసించాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక వర్గాన్ని ముందుకు పెట్టి వాళ్ళతో యుద్ధం చేపిస్తాడు. మళ్ళీ లడ్డూ విషయం వచ్చేటప్పటికి కాపుల్ని తీసుకొచ్చి కూటమి వైపు ఎగదొద్దామని చూస్తాడు, ఫెయిల్ అవుతాయి. కానీ నేను అబ్జర్వ్ చేస్తుంటే రెడ్లు ఎవరు మాట్లాడలేదేంటి? అంత సేఫ్ జోన్లో ఉన్నారేంటి రెడ్లు అని నాకు అర్థం కావట్లా. ఓహో, వీళ్ళు సేఫ్ జోన్లో కాదు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారనమాట జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అన్నప్పుడు రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, వాసుదేవ రెడ్డి, లిక్కర్ ప్రణాళిక వాళ్ళ ఇంట్లో జరిగిన విజయసాయి రెడ్డి ఇక్కడ ఉన్నారా వీళ్ళందరూ అని అప్పుడు రియలైజ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పర్ఫెక్ట్ ప్లానర్ అండ్ స్కీమర్. ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా బిల్ గేట్స్ తనకు తెలియదు కాబట్టి బిల్ గేట్స్ పైన మట్స్లింగ్ చేస్తాడు కూర్చుని. మొన్నటికి మొన్న లోకేష్ గారు నా డబ్బులతో నేను వెళ్తే నీకేంటాయా అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూర్చుని సీరియస్గా నువ్వు ఇలాంటివి చేయకూడదు, నువ్వు ఇలాంటి అసలు ట్రావెల్ అండ్ టూర్ చేయకూడదు, సింప్లిసిటీ అనేది యూ షుడ్ అడాప్ట్ ఫ్రమ్ యువర్ ఫాదర్. చంద్రబాబు నాయుడు గారు ఇస్ అ డిఫరెంట్ చాప్టర్ అండి. చంద్రబాబు నాయుడు గారికి వర్క్ తప్ప ఇంకో ప్రపంచం ఉండదు. కానీ అందరూ చంద్రబాబు నాయుడు గారి లాగా కూడా అవ్వలేరు. ఆ విషయం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్, చంద్రబాబు నాయుడు గారు లాంటి పేరు ఇండియా వైడ్, వరల్డ్ వైడ్ ఎందుకు రెప్యుటేషన్ వచ్చిందంటే 24/7 365 days ఒకటే ఒక లక్ష్యం, పని చేయటం. తెలుగు స్పీకింగ్ పీపుల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్స్ బాగుపడాలనుకోవటం, ఎక్కడ రిప్రజెంట్ చేసినా తెలుగు వాళ్ళు ముందు ఉండాలనుకోవటం, ఒక కోరిక, ఒక జేయం. ఆ గోల్ అనేది ఇట్ విల్ మేక్ హిమ్ రన్. ద సేమ్ గోల్ నారా లోకేష్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. బట్ జనరేషన్స్ మారుతున్నాయి. ఇదే రాధాకృష్ణ గారు కూర్చుని పక్క స్టేట్లో సీఎం పిల్లలకి వీళ్ళందరికి కూడా మినిస్టర్స్కి ఇదో హితోపదేశం ఎందుకు చేయాల? జగన్మోహన్ రెడ్డి రాసిన దాంట్లో ఒక విషయం వాస్తవం అనిపించిందా మీకు? ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ నాట్ కూల్ నోట్. ఒక బ్రేక్ లేకుండా, ఒక హాలిడే లేకుండా పత్రికలు నడిపే వాళ్ళు కూడా హాలిడే లేకుండా ఉంటున్నారా? ఐ డోంట్ అండర్స్టాండ్ ఏం స్లాంగ్లో వెళ్తుందో ఈ నోట్. ఇంకా మీరే హాలిడే తీసుకుంటున్నప్పుడు పక్కన హాలిడే తీసుకోకూడదు, నువ్వు వెళ్ళకూడదు అని చెప్పటం ఎంతవరకు సబబు? ఇదా పాత్రికే విలువలు అంటే? వీటి గురించి డిస్కస్ చేయడానుకుంటారా అపర మేధావులు అనేవాళ్ళు? ఈరోజు నాకు నచ్చలేదు. డెఫినెట్లీ నాకు ఆంధ్రజ్యోతి అన్న, వేమూరు రాధాకృష్ణ గారు అన్న నాకు చాలా గౌరవం మర్యాద అనిపించింది. బట్ ఈ లైన్లో నాకు సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ హావ్ డివియేటెడ్ ఫ్రమ్ హిమ్. నథింగ్ రాంగ్, హిస్ ఒపీనియన్, దిస్ ఇస్ మై ఒపీనియన్. సో ఏ విషయాన్ని రచ్చ చేయకూడదు, ఏ విషయాన్ని రచ్చ చేయాలన్న విచక్షణ జ్ఞానం జగన్మోహన్ రెడ్డికి లేకుండా లేదండి. అతనికి తెలుసు ఏదో ఒక టాపిక్లో పెంటగా మాట్లాడి వెళ్ళిపోవాలని. అదే పెంటని ఈరోజు పులివెందుల దర్బార్ అని పెట్టి అక్కడ ప్రజా దర్బార్లో వాళ్ళ సమస్యలు అంటూ ఏముండదు. ఇతను చెప్తాడు మళ్ళీ ఋతురాగం సీరియల్, అంతరంగాల సీరియల్స్, ఇంకేంటండి చక్రవాకం, కార్తీక దీపం, ఇలా ఎపిసోడ్లుగా వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి. అంటే ఏంటిది, ఎప్పటికి ఎండ్ కార్డ్ పడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు చూడండి. ఆ రీమిక్స్ వర్షన్ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అన్ని కలిపి మిక్సీలో వేస్తే జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఇది ఫ్యాక్ట్. చెప్తానే ఉంటాడు, అబద్ధాలు చెప్తానే ఉంటాడు. ఎపిసోడ్లు వెళ్ళిపోతాయి, వారం వస్తాడు. కానీ దానికి ఎంతవరకు ఓటు సంఖ్యలు పెరుగుతాయి అనే విషయం పక్కన పడేస్తాడు. రాష్ట్రం అభివృద్ధి అవుతుంటే ఇదే చక్రవాకం నలుపుతానే ఉంటాడు. చిన్నప్పుడు చూసిన ఋతురాగం మళ్ళీ రీమిక్స్ కొడితే నిన్ను ఎవరు చూస్తాడు జగన్? ఇప్పుడు గ్రో అప్ మ్యాన్. నీకు 3 రాజధానులు, 1 రాజధాని, ఏమీ ఐడెంటిఫికేషన్ లేదు. నీకు అసలు ఎలా డెవలప్ చేయాలో తెలియదు. ఈరోజు కూర్చొని ఒక సీరియస్ పొలిటీషియన్ ఒక సింగిల్ అమరావతిని తీసుకొచ్చి క్వాంటమ్ వ్యాలీ అంటుంటే, ద ఫ్యూచర్ ఇస్ క్వాంటమ్, ద ఫ్యూచర్ ఇస్ ఏఐ అంటుంటే మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వి అని అసెస్ చేసుకోవడం మానేసి నువ్వెందుకు ఫ్లైట్లో వెళ్ళావు, నువ్వెందుకు ఫ్లష్ నొక్కలేదు, నువ్వెందుకు ఎర్రంగు టీషర్ట్ వేసుకున్నావు, నువ్వెందుకు లోపల బనీన్ వేసుకోలేదు, ఈ సొలు కబుర్లు చెప్పడానికి అపోజిషన్ స్టేటస్ కూడా కావాలా మీకు? ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే, ప్రైవేట్ విమానాలే.
దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకేం స్వామి, నాకు అర్థం కాదన్నా. ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు. ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్? సరే, క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. ఇది చెప్పడానికి కావాలా? వితౌట్ స్టేటస్ ఇప్పుడు బాగానే చెప్తున్నావు కదా ఈ కబుర్లు, చాలు నీకు, ప్రజలు ఇచ్చింది ఇదే. ఈరోజు ప్రజా దర్బార్ పులివెందుల్లో ఏముంటుంది? ఏముండదు. అబద్ధాలని రిహార్సల్ వేసి మళ్ళీ ఇలా ప్లే చేయటం. ఇది 2 రోజుల పర్యటన అండి, ఇవాళ రేపు. లక్కీ ఆఫర్ ఆంధ్రప్రదేశ్కి. దీంట్లో ఇంటి నుంచి దర్బార్ దాకా వెళ్ళేటప్పుడు ఎంత రభస అవుతుందో, తోసుకొచ్చిన తర్వాత కొంతమంది మళ్ళీ రప్ప 2029కి నువ్వు వచ్చిన తర్వాత ఆ విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అన్న బ్యాచ్. ఇది తప్ప ఏముండదు. ఆ కాన్స్టిట్యువెన్సీని కూడా బాగు చేయడు. రాసి పెట్టుకోండి. ప్రజా దర్బార్లో ఏముండదు. ఈరోజు ఇన్నాళ్ళకి గుర్తొచ్చారు నీకు ప్రజలు. రచ్చబండలో ఒక బండకి వెళ్తా అన్నావు, ఏమైంది? యూకే ట్రిప్ అని వెళ్ళిపోయావు. హాలిడే ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ రచ్చబండ. వెళ్ళేటప్పుడు కూడా కోర్టుకి తప్పు టెలిఫోన్ నెంబర్లు ఇచ్చి వెళ్ళిపోతే, ఏంటంటే తప్పు టెలిఫోన్ నెంబర్లు రా అంటే సడన్గా హుటాహుటిని తిరిగి వచ్చింది నువ్వు. ఒక్క నిజం ఉందా నువ్వు చెప్పే దాంట్లో? కోర్టులకే అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయావు. కోర్టు ఆర్డర్స్ వస్తాయి, అక్కడ నువ్వు హెరిటేజ్ గురించి మాట్లాడకూడదన్నా ప్రెస్ మీట్లో ఎవరు అడిగారు, నువ్వు చెప్పేస్తావు కోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ అయింది, నేను మాట్లాడను అని చెప్పలేవా? సో ఈరోజు సాయంకాలం జగన్మోహన్ రెడ్డి ఏమి ప్రజానో ఏమి దర్బారో, అతనే ప్రజలు, అతనే దర్బారు, అతని బాధ అతను మీకు చెప్పుకుని వెళ్తాడు తప్ప కొత్తగా జనాల బాధ వింటం అనేది అతని చరిత్రలో లేదు. డౌట్ ఉందా? సాయంకాలం ఒకసారి ప్రజా దర్బార్ చూసిన తర్వాత మళ్ళీ విశ్లేషిద్దాం. ఈలోపు మీరందరూ కూడా ఈ ప్రజా దర్బార్ దేనికోసం పెట్టుకున్నాడు, ఏది డీవియేట్ చేయడానికి పెట్టడానికి పైన ఒపీనియన్స్ కమెంట్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.